జీవితం చాలా ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంది. ఆయనకు దూరముగా ఉండి నీ వ్యక్తిగతమైన జీవితంలో ఆశీర్వాదాన్ని మచ్చుకైనా నువ్వు చూడలేవు. ఆయనకు సమీపముగా నువ్వు ఉంటే ఆశీర్వాదం ఊహకు అందని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించగలవు. యాకోబునకు 12 మంది కుమారులు. యోసేపు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వ్యక్తి. అన్నలు చేస్తూ ఉన్న చెడుతనం అంతా ఎప్పటికప్పుడు తన తండ్రికి చెప్పేవాడు. అన్నలు యోసేపు మీద పగబట్టారు. ఒకసారి యాకోబు తన కుమారుడైన యోసేపును పిలిచి, అన్నలు ఎట్లా ఉన్నారో చూచిరా, క్షేమ సమాచారాన్ని తెలుసుకునిరా అని పంపించినప్పుడు వాళ్ళ అన్నలు దూరాన్నించి చూచి, ఒరేయ్ కలలుగానేవాడు వస్తున్నాడు రా, కలలుగానేవాడు. పగబట్టి దగ్గరకు వచ్చినప్పుడే, అన్నా ఎలా ఉన్నారు మీరు, నాన్నగారు అడిగి రామన్నారు, క్షేమాన్ని తెలియచేయమన్నారు అని చెప్పే లోపలే పట్టుకొని పిడుగుద్దులు గుద్ది నీళ్లు లేని గోతులోనికి యోసేపుని పడేశారు. వాళ్ళకి ఆలోచన కలిగి, రే వీడిని నీళ్లు లేని గోతులో పడేస్తే మనకేమి లాభం, ఏమి ప్రయోజనం, ఈ మార్గాన్నే వర్తకులు వెళుతూ ఉన్నారు, వాళ్ళకి అమ్మేద్దాం అని యోసేపును ఆ మార్గాన వెళుతూ ఉన్నటువంటి వర్తకులకు అమ్మేశారు. యోసేపు ఇప్పుడు అమ్మపడినటువంటి వాడు. యోసేపును మరలా అమ్మారు. ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నాడు. ఇప్పుడు తల్లి లేదు, తండ్రి ప్రేమకు దూరమయ్యాడు. ఐగుప్తు దేశములో పలకరించేవారు లేరు, ఎవరూ లేరు. పొతీఫర్ ఇంటిలోనికి వెళ్ళాడు. యోసేపు అడిగిపెట్టిన రోజు నుంచి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభించారు. ఆ ఇంటిలో ఉన్న సమస్తమును దేవుడు ఆశీర్వదించాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఆ ఇంటి ఇల్లాలు యోసేపు మీద అదో రకమైన, ఒక మాటలో చెప్పాలంటే భయంకరమైన చూపు చూస్తే, అమ్మా నా యజమానుడు అన్ని అప్పగించాడు ఈ ఇంటిలో, ఆయనకి ఏది తెలియదు, సమస్తము నేను చూసుకుంటున్నాను, నేను ఇలాంటి దోష కార్యములను నేను చేయను అని ఆమె చేతుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ చరిత్రంతా చెప్పడానికి సమయము లేదు, కానీ
యోసేపు అమ్మబడినటువంటి వాడు, ఐగుప్తు దేశానికి అమ్మబడి బానిసగా వెళ్ళినటువంటి వాడు. తన పరిశుద్ధమైన జీవితం కొన్ని రోజుల తరువాత ఆశీర్వాదకరముగా మార్చబడింది. ఏ దేశానికైతే అమ్మబడి వెళ్ళాడో, ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో, ఆ దేశములో గేలికగా మార్చబడ్డాడు. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? కాస్తంత గడ్డి చెప్పండి, హల్లెలూయా. ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. యోసేపుకు తెలియకుండా కాలైనను చేయైనను ఎవరు ఎత్తకూడదు. సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తూ ఉన్నాడు. ఒకసారి కానానులో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు యాకోబుకు తన కుటుంబానికి ఐగుప్తు దేశములో ఆహారం ఉంది అని తెలిసినప్పుడు యోసేపు అన్నదమ్ములు ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్ళారు. యోసేపు అన్నదమ్ములు ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్ళినప్పుడు యోసేపు సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తూ ఉన్నాడు. చేతుల పైకి ఒకసారి హల్లెలూయా చెప్పండి. చెప్పో, గట్టిగా చెప్పో, హల్లెలూయా. సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తూ ఉన్నాడు. అమ్మబడినటువంటి వాడు, తల్లి ప్రేమకు దూరమైనటువంటి వాడు, తండ్రి ప్రేమ నోచుకోలేనటువంటి వాడు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అన్నదమ్ములు వెళ్ళారు ఆహారం కొనడం కొరకు. యోసేపు వస్త్రధారణంతా మారిపోయింది. చూడండి, మీరు చూడండి. మన ప్రాంతానికి ఎమ్మెల్యే గారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే వస్తూ ఉంటాడు. ఎమ్మెల్యే కాదు, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా మన ప్రాంతానికి వస్తూ ఉంటాడు. మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఎలా ఉంటాడంటే ఆయన నడిచి ఊరంతా నడిచి ఇంటింటికి వెళ్ళాము, నాకు ఓటేయండమ్మా, నాకు ఓటేయండమ్మా, నాకు ఓటేయండి అడుక్కుంటూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే అడుక్కుంటా, నాకు ఓటేయండి, నాకు ఓటేయండి, నాకు ఓటేయండి. రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిపోతాడు, లేకపోతే సీఎం అయిపోతాడు. ఇప్పుడు సీఎం చైర్ లేకపోతే ఎమ్మెల్యే చైర్ ఉంటుంది. ఎంత హుందాగా ఉంటుందో. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మామూలుగా సాదాసీదాగా నడుచుకుంటా ఊపుకుంటా వచ్చేస్తారు. కానీ వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు సెక్యూరిటీ, Z+ సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎవడైనా బాంబులు వేస్తాడేమోనని బాంబ్ స్క్వాడ్ కూడా ఉంటుంది. బాంబు ఎవడు ఇసురుతాడో, రాయి అవసరం ఇసురుతాడో తెలుసుకోవడానికి స్క్వాడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ చైర్లో కూర్చున్నప్పుడు చాలా హుందాగా, అరే ఈయన మన ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యేనా, మన ప్రాంతానికి వచ్చినటువంటి సీఎం ఎంత పగడ్బందీగా ఉంది అనుకుంటాం మనం కొన్ని సందర్భాల్లో. యోసేపు కూడా ఐగుప్తుల్లో ఆ సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తూ ఉన్నప్పుడు అన్నలైతే గుర్తుపట్టలేదు, కానీ అన్నలను యోసేపు గుర్తుపట్టాడు. యోసేపు గుర్తుపట్టి
జరిగిన విషయాలన్నిటిని గురించి అన్నలారా మీరు బాధపడొద్దు. మీరు నన్ను నీళ్లు లేని గుంటలో వేశారు, పిడుగుద్దులతో గుద్దారు. అన్నయ్య నేను మీ రక్త సంబంధిని, రేయ్ నాకన్నా మీరు పెద్దోళ్ళరా, నమ్మబాకండ్రా అని చెప్పిన మీరు నమ్మారు కదా. నేను అమ్మబడినటువంటి వాణ్ణి, మీరు బాధపడొద్దు అని చెప్పి ఏమని చెప్తున్నాడంటే, ఆదికాండం 45వ అధ్యాయము, ఆదికాండం 45వ అధ్యాయము ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళకు మీరు తనను తాను ప్రత్యక్షపరుచుకొని గతములో జరిగిన దాని గురించి మీరు బాధపడబాకండి. ఇంకానో కరువు సంవత్సరములో 5 సంవత్సరములు కరువు పరిపాలిస్తూ ఉంది. నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదను అని చెప్తున్నాడు. ఆదికాండం 45వ అధ్యాయము 10వ వచనంలో, నీవు గోషేను దేశమందు నివసించదవు, అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రె మందలను పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండుము. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీకును ఇంకా 5 సంవత్సరాలు కరువు రాబోతూ ఉంది. ఇంకా 5 సంవత్సరాలు కరువు పరిపాలించబోతూ ఉంది. నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రె మందలను పశువ మందలను నీకు కలిగిన యావత్తు దేవునికే మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మనం ఆరాధిస్తూ ఉన్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? యోసేపు కన్నా శ్రేష్టమైనటువంటి వాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా చెప్పండి ఆమేన్. యోసేపు కన్నా బలము కలిగినటువంటి వాడు. యోసేపు అంటాడు, నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ పశువ మందలను గొర్రె మందలను నేను పోషిస్తా, నాకు సమీపముగా ఉండాలి. మనం ఆరాధిస్తూ ఉన్న యేసుక్రీస్తుకు మనము సమీపముగా ఉంటే, కామ క్రోధ మదమచర్యాలు లేని పరిశుద్ధుడైన యేసుకు మనము సమీపముగా ఉంటే, పేదరికము రాకుండా ఆయన మనలను పోషించునుగాక. చెప్పండి ఆమేన్. ఆయన ఎవరినంట వాళ్ళను పోషించడా? ఆయన రోడ్లు చుట్టూ తిరిగేటువంటి వారిని, కళ్ళు కోరుకున్నట్లుగా మనస్సు కోరుకున్నట్లుగా కాళ్ళు పరిగెత్తేటువంటి వారిని, పాపము కొరకు పరిగెత్తేటువంటి వారిని ఆయన చూడడు. ఆయనకు సమీపముగా ఉన్నటువంటి వారిని, ఆమేన్, పేదరికము రాకుండా ఆయన నిన్ను నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను
కరువు కాలమంతయు ఆయన పోషించునుగాక, ఆయన సంరక్షించునుగాక, ఆయన కాపుదలలో మీరు ఉందురుదురుగాక, ఆయన క్షేమమే నీకు కలగజేయునుగాక. ఆమేన్. ఆయనకు మనము సమీపముగా ఉండాలి. అది ఏదోను తోట. ఏదోను తోటలో దేవుడు అన్నీ అప్పగించాడు ఆదాము హవ్వలకు. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చల్లటి పూట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరం వినేవారు ఆదాము హవ్వలు. తోటలో చక్కటి ఫలములు, ఫలించిన ఫలములను అనుభవించేవారు. ఎదురు లేదు. దేవుని స్వరం ప్రతిరోజు దర్శించేది. ప్రతిరోజు దేవుని స్వరం దర్శించేది. చెమట లేదు. మహిమ వస్త్రాలు ధరించినటువంటి వారు. వేదనకరమైన జీవితం లేదు. ఆ తోటలో దేవుడు నియమించినటువంటి తోటలు అంత సమృద్ధి. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. అంత సమృద్ధి. ఎంత సమృద్ధో! తరగని దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యముగా మార్చబడింది. ఒకరోజు ఆజ్ఞను అతిక్రమించారు. చల్లటి పూట దేవుడు మాట్లాడడం మరలా ప్రారంభించాడు. ఆదామా, నువ్వెక్కడున్నావు? నీ స్వరము నేను వినినప్పుడు దిగంబరిగా ఉన్నానయ్యా చెట్లు చాటున. ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని ఆశీర్వాదపు ఐశ్వర్యానికి దూరమయ్యారు. దేవుని స్వరానికి దూరమయ్యారు. దేవుని పిలుపుకు దూరమయ్యారు. దేవుని ప్రత్యక్షతకు దూరమయ్యారు. దేవుని నిబంధనను మీరి తినొద్దన్న ఫలములు ఆజ్ఞను మీరి దేవునికి దూరమయ్యారు. సమీపముగా ఉండవలసినటువంటి వారు దేవునికి దూరమయ్యారు. ఎక్కడున్నావు? ఇదిగో నీ స్వరం విన్నప్పుడు చెట్లు చాటున దిగంబరిగా ఉన్నా నేను. చెమట పడుతూ ఉంది, శ్రమ పడుతూ ఉన్నారు. తోటలో నుంచి వెలివేయబడ్డారు. దైవ దర్శనమునకు దూరమయ్యారు. తండ్రికి ఒక మాటలో చెప్పాలంటే తండ్రి ప్రేమకు దూరమైపోయారు. తోటలో నుంచి వెలివేయబడ్డారు. సమీపముగా, దేవునికి సమీపముగా నువ్వు ఉంటే చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయనకు సమీపముగా నువ్వు ఉంటే జీవజలపు నది ప్రవాహము వలె నీ ఆశీర్వాదం మార్చబడుతూ ఉంది. చెప్పు ఆమేన్ చెప్పు ఒకసారి. ఆజ్ఞను నువ్వు అతిక్రమించావనుకో, పొందుకోవలసిన ఆశీర్వాదం, అనుభవించవలసినటువంటి ఆశీర్వాదానికి నువ్వు దూరం అవుతావు. చిన్న కొడుకు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం ఎక్కడికి వెళ్ళాడో? దూరదేశం వెళ్ళి
దుర్వ్యాపారం. తండ్రికి సమీపముగా ఉండవలసినటువంటి ఒక వ్యక్తి దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఏమైనా బాగుపడ్డాడా అంటే బాగుపడిన దాఖలాలు ఏమి లేవు. ఏమైనా సంతోషంగా ఉన్నాడా అంటే సంతోషించిన అనుభవాలు ఏమి లేవు. ఏమన్నా స్నేహితులు తనతో కలిసి తిరిగిన స్నేహితులు ఏమైనా ఉన్నారా అంటే స్నేహితులు ఎవరూ లేరు. అందరూ వెళ్ళిపోయారు. చివరకు పందులు తినే పొట్టు వరకు వెళ్ళాడు. అక్కడ అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది పని వాళ్ళు ఉన్నారు కదా, నేను కొడుకును అనుకుంటాను కూడా, అనిపించుకుంటాను కూడా అర్హుణ్ణి కాదు. ఆ పని వాళ్ళలో ఒక పనివాడిగా నేను వెళతాను, కనీసం ఆహారమైన దొరుకుతుంది. తండ్రి దూరాన్నించి చూస్తున్నాడు, వీడు ఎప్పుడు వస్తాడా అని. రానే వచ్చాడు. తండ్రికి సమీపముగా రానే వచ్చాడు. దూరాన ఉంటే, తండ్రికి దూరాన నీ ఉండి నువ్వు ఆశీర్వదించబడే అనుభవాలు నీ జీవితంలో ఏముండవు. తండ్రి చూస్తూ ఉన్నాడు, దగ్గరకు వచ్చాడు. అన్ని మురికి బట్టలే, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు, కాళ్ళకు చెప్పులు తొడిగించాడు, వేలికు ఉంగరాన్ని ధరింపజేశాడు. తండ్రికి దూరంగా ఉన్నంత కాలం పందుల పట్టే. దేవునికే మహిమ కలుగునుగాక. సహవాసానికి దూరంగా ఉన్నా, నడిపిస్తూ ఉన్న సేవకునికి దూరంగా ఉన్నా, సంఘానికి దూరంగా ఉన్నా, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేవు. ఆశీర్వాదాన్ని అనుభవించలేవు. పాపము మనిషిని దేవునికి దూరంగా చేసింది. పాపం. యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తం, యేసుక్రీస్తు నిష్కళంకమైన రక్తం మునుపు దూరస్తులుగా ఉన్నటువంటి మనలను సమీపస్తులుగా, ఆయన పరిశుద్ధమైన రక్తం, విలువ కలిగిన రక్తం, ఆయన క్రయధనమిచ్చి ఆయన సొత్తుగా మనలను ఆయనకు సమీపస్తులుగా మార్చుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మనము మునుపు దూరస్థలం, ఇప్పుడు ఆయనకు మనము సమీపస్థలం. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి ఒకసారి అందరి చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఎందుకో తెలుసా? ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం మన కొరకు కార్చాడు. ఆయన విలువైన రక్తం కార్చాడు. ఆయన శరీరములో ఒక్క రక్తపు బిందువైనా లేకుండా మన కొరకు అమూల్యమైన రక్తం కార్చాడు. ఆయన ప్రేమంతయో, ఆయన కనికరం అంతయో, ఆయన జాలంతయో మన కొరకు ఆయన అనుగ్రహించాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఆయన రక్తాన్ని కార్చకపోతే, ఆయన రక్తాన్ని చిందించకపోతే ఎక్కడెక్కడో దూరస్థులముగానే ఉండేవాళ్ళం. ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి, యవన కాలములో పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించి, యవన కాలములో నిర్దోషమైన రక్తాన్ని చిందించి, ఆయనకు మనలను, మునుపు దూరముగా ఉన్నటువంటి మనలను ఆయన ఏం చేశాడంటే సమీపస్తునిగా అలాగా మార్చాడు మనలను. యేసు రక్తము ద్వారా ఆయనకు సమీపస్తులుగా మనము మార్చబడ్డాం. దేవునికే మహిమ కలుగునుగాక.
చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. శరీర సంబంధమైన పేదరికము నుండి నీకు పేదరికము రాకుండా, నీకు పేదరికము రాకుండా కరువు కాలమంతా ఆత్మ సంబంధమైనటువంటి కృపచేత ఆయన మనలను పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన నడిపింపుకు మనం అప్పగించుకోవాలి. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉండకూడదు. నీ ఇష్టం వచ్చిన మార్గములలో నీవు నడవకూడదు. ఆయనకు అప్పగించుకో. నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీకు కలిగిన సమస్తమును ఆయనకు అప్పగించుకో. ఆయన ఏమంటున్నాడో తెలుసా? యేసేపు కన్నా శ్రేష్టమైన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? భూమికి పునాది వేసిన దేవుడు, మాట చేత సృష్టిని కలగజేసిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను నిన్ను పోషిస్తా, నీవు నాకు సమీపముగా ఉండు. ఆమేన్, ఆమేన్. ఆయన ఎందుకు పోషించడు? ఎందుకు పోషించడు? నీరు పోసిన వాడు నారేడా? పుట్టించిన వాడు పెంచడా, పోషించడా? వాగ్దానాలు ఉన్నాయి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను నిన్ను, నీకు ఆలోచన చెప్తాను, నువ్వు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపిస్తాను, నీ కుడి చేపట్టుకుంటాను. ఆ తరువాత నిన్ను నేను మహిమలోనికి చేరుస్తాను. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మనము ఆయనకు సమీపంగా ఉండాలి. చాలా మిగతా భాగాన్ని వచ్చే పునరుద్ధానపు ఆరాధనలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. వచ్చే పునరుద్ధానపు ఆరాధనలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఆయనకు సమీపముగా నువ్వు ఉండగలిగితే ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను, నీ పిల్లలను, నా వైపు చూడడం కాదు, చదవండి, చదివి చెప్పండి, రెఫరెన్స్లు చెప్పండి. నిన్నును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రె మందలను, నీ పశువులను, నీకు కలిగిన యావత్తును. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్లసే నీకు కలిగిన యావత్తును. చెప్పు ఆమేన్, చెప్పు ఆమేన్. బ్లెస్ మాత్రమే కాదు, ఈ మందిర ఆవరణములో కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవును యేసేపు కన్నా శ్రేష్టమైన, బహుశ్రేష్టమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవును, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీకు కలిగిన యావత్తును ఆయన పోషించునుగాక. ఆయనకు నువ్వు సమీపముగా ఉంటే ఆయన పేదరికములో నుండి నిన్ను తొలగించునుగాక. తలల వంచండి, కళ్ళు మూయండి. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, అపారమైన ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న నాయన, ఈ ఆరాధనలో మీరు మాతో కొద్ది నిమిషాలు మాట్లాడినందులకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మేము సమీపముగా ఉంటే మీరు మమ్మల్ని పోషిస్తానని మీరు మాట్లాడారయ్యా. కరువు కాలమంతా మీరు మమ్మల్ని పోషించే దేవుడవు. పేదరికము రాకుండా మమ్మలను పోషించే దేవుడు గనుక మీకు స్తోత్రమయ్యా. ఏ క్షణమునకు లేని దేవుడుగా, మాకు సమీపస్తుడుగా
ఉన్నందులకై స్తోత్రాలయ్యా. మేము మీకు సమీపముగా ఉంటే మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు నాయన. ఏదేను తోటలో ఆదాము హవ్వలను మీరు నియమించారయ్యా. చల్లటి పూట మీ స్వరం విన్నారు. చెమట పట్టనటువంటి జీవితాన్ని జీవించారు. మహిమా వస్త్రాలు ధరించుకున్నారు. సర్వ సమృద్ధిని అనుభవించారు. ఆజ్ఞాతిక్రమం, దైవ దర్శనానికి దూరమయ్యారు. ప్రేమకు దూరమయ్యారు. మీ మాటలకు దూరమయ్యారు. తండ్రి, శ్రమ ఈ ఆరాధనలో మీకు దూరమై మేమేమి చేయలేమయ్యా. మీకు సమీపస్తులుగా మమ్మల్ని మార్చుకున్నారు నాయన. విలువ లేని మమ్మలను విలువ పెట్టి మీ రక్తము చేత మీరు పరిశుద్ధపరిచి కొన్నారు. నీకే స్తోత్రమయ్యా. మీరు మాట్లాడినందులేక స్తోత్రాలు, కృప పొందినందులేక స్తోత్రాలు, అభిషేకించినందులేక స్తోత్రాలు నాయన. కృప చూపించారు, కృప చూపించారు, కృప చూపించారు నాయన. మీరు మాతో మాట్లాడిన మీ విధానముల కొరకై స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఉపదేశం సంఘము కొరకు మీరు బోధించినందులేక స్తోత్రాలయ్యా. మీరు మాట్లాడిన మీ మాటల కొరకై స్తోత్రాలు, కృప చూపించినందులేక స్తోత్రాలు. ఏ ఒక్కరు కూడా దూరముగా ఉండకూడదు నాయన. మీకు సమీపస్తులుగా మీరు మమ్మల్ని మార్చినందులేక స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.